వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగులు ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు ఫలించాయి. అంతిమంగా మన రాష్ట్రంలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సి వచ్చేసింది. ఈ మెగా డిఎస్సి రావడానికి కారణమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ కెరటం రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎన్నో ఏళ్ల కళ మరికొద్ది రోజుల్లో సాకారం కాబోతుంది. అటువంటి కళ సాకారం కావాలంటే ముందుగా మనం అప్లికేషన్ను జాగ్రత్తగా నింపవలసి ఉంటుంది. అప్లికేషన్ పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా చదివి మాత్రమే అప్లికేషన్ పెట్టవలసిందిగా కోరుచున్నాను. అప్లికేషన్ నింపడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోన్ వాడరాదు. కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉపయోగించండి. మీ యొక్క ల్యాప్టాప్ బ్రౌజర్లో ఏపీడిఎస్సి అని మీరు టైప్ చేసిన వెంటనే ఫస్ట్ లైన్లోనే ఏపీడిఎస్సి అని కనిపిస్తుంది. ఆ బ్లూ లైన్ టిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక మెయిన్ ఇంటర్ఫేస్ అనేది మీకు కనిపిస్తుంది. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మెసేజ్ బోర్డ్, ఇటువైపు డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్, ఈ క్రింది భాగంలో అప్లికేషన్ స్టార్ట్, అప్లికేషన్ ఎండ్, దాని కింది భాగంలో అతి ముఖ్యమైన రిజిస్టర్ నౌ అనే ఒక బటన్ కనిపిస్తుంది. మనం దీన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అనేది మనకు దర్శనమిస్తుంది. ఇందులో మొత్తం ఉన్నవన్నీ కూడా సూచనలు. వాటినన్నింటి మీరు చదివి వాటిని మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసిన తరువాత మాత్రమే ఈ ప్రొసీడ్ అనే ఒక బ్లూ బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ నింపవలసి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నంబర్, మీ యొక్క మొబైల్ నంబర్ తప్పనిసరిగా పనిచేసే స్థితిలో మాత్రమే ఉండవలెను. అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ముఖ్యంగా క్యాస్ట్ విషయానికి వచ్చేసరికి ఏపీలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే 4 విభాగాలు ఉన్నాయి. ఇందులో మరలా ఓసీలో ఈడబ్ల్యూఎస్ వర్తించేవారు, ఈడబ్ల్యూఎస్ వర్తించని వారు. బీసీలో మరలా 5 విభాగాలు: బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఆ తర్వాత ఎస్సీలో మరలా 3 విభాగాలు. రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. అదేవిధంగా ఎస్టీలో కేవలం 1 విభాగము మాత్రమే ఉంది. మీరు ఇక్కడ ఓసీ విద్యార్థులైతే ఓసీని సెలెక్ట్ చేసుకున్నచో వెంటనే ఇక్కడ ఆర్ యు ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అని అడుగుతుంది. మీకు ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుందా, వర్తించదా? వర్తించినట్టయితే ఎస్ అని, వర్తించకపోయినట్టయితే నో అని ప్రెస్ చేయవలెను. అదేవిధంగా ఓసీ అభ్యర్థులకు కూడా ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది రావడం జరుగుతుంది. రెడ్డినా, వైశ్యాన, బ్రాహ్మణ, ఇలా మొదలైన సబ్ క్యాస్ట్ వివరాలు కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా బీసీఏ క్యాస్టు, బీసీబీ క్యాస్టు, బీసీసీ క్యాస్టు, బీసీడీ క్యాస్టు, బీసీఈ క్యాస్ట్ కూడా కనిపిస్తాయి. అదేవిధంగా ఎస్సీలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వారి యొక్క సబ్ క్యాస్ట్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్, మీరు ఆర్మీలో పనిచేసినట్లయితే మీరు ఎస్ అని ప్రెస్ చేయవలెను. మీరు ఎస్ అని ప్రెస్ చేసిన వెంటనే పక్కన ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లెంత్ ఆఫ్ సర్వీస్, మీ యొక్క సర్వీస్ లెంత్ ఎంత, 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్ అనేది మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే నో అని క్లిక్ చేయవలెను. తదుపరి డిజేబిలిటీ, మీ యొక్క పిహెచ్, మీరు ఒకవేళ పిహెచ్ కేటగిరీకి చెందినట్టయితే ఎస్ అని క్లిక్ చేయాలి. ఇలా మీరు ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే
క్రింది భాగంలో ఈ విధంగా పిహెచ్ డీటెయిల్స్ అని కనిపిస్తాయి. విఐ, హెచ్ఐ, ఓహెచ్, ఎండి అనేవి కనిపిస్తాయి. దాంతో పాటుగా బ్లైండ్ అభ్యర్థులకు స్క్రైబ్ అవసరమైతే ఎస్ అని, అవసరం లేకపోతే నో అని మీరు టైప్ చేయవలను. నార్మల్ అభ్యర్థులకు అసలు ఈ ఆప్షనే రాదు. కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ యొక్క చిరునామా, మీరు ఏపీకి చెందిన వారైతే ఎస్ అని, వేరే రాష్ట్రాల అభ్యర్థులైతే నో అని మీరు టిక్ చేయవలసి ఉంటుంది. ఏపీ అభ్యర్థులకు మరలా పక్కన డిస్ట్రిక్ట్స్ అనేవి ఇక్కడ పాత ఉమ్మడి జిల్లాలు, అంటే కేవలం 13 జిల్లాల జాబితా మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. తదుపరి మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్ జత చేయవలసి ఉంటుంది. అన్నీ ఫిలప్ చేసిన తరువాత ఇక్కడ ఉన్న ఈ డైలాగ్ బాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తరువాత మీరు ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఈ బటన్ నొక్కిన వెంటనే అగైన్ మీకు ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అనే ఒక బాక్స్ రావడం జరుగుతుంది. ఎస్, సెండ్ ఓటీపీ అని మీరు ప్రెస్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ఓటీపీ అనేది 3 minutes మాత్రమే ఉంటుంది. 3 నిమిషాల లోపు మీకు ఓటీపీ రాకపోతే మరలా ఇక్కడ రీసెండ్ ఓటీపీ అనేది కనిపిస్తుంది. దాన్ని మరలా మీరు ప్రెస్ చేసిన వెంటనే మరొక్కసారి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ ఫోన్కు ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ల్యాప్టాప్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్టుగా మీకు ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది దర్శనమిస్తాయి. సేమ్ యూజర్ ఐడి, సేమ్ పాస్వర్డ్ అనేవి మీ మొబైల్కు కూడా SMS రూపంలో రావడం జరుగుతుంది. ఈ యూజర్ ఐడిని, పాస్వర్డ్ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఈ గ్రీన్ బటన్ మీరు ప్రెస్ చేయవలసి ఉంటుంది. అలా ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా 3 సెక్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ సెక్షన్ ప్రొఫైల్, మీ యొక్క జనరల్ డీటెయిల్స్ ఇందులో నింపి ఉంటాయి. మీ యొక్క ఆధార్ నంబర్, మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్, మీ యొక్క జెండర్, ఈడబ్ల్యూఎస్ కు చెందుతారా చెందరా, మీకు పిహెచ్ ఉందా లేదా, మీ యొక్క చిరునామా, మీ యొక్క మొబైల్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ మదర్ నేమ్, మీ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ కోట ఉందా లేదా. అదేవిధంగా ఏపీ వాళ్ళైతే ఇక్కడ మీరు నోని పెట్టవలెను. అలా కాకుండా రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014లో తెలంగాణ నుంచి ఏపీకి మీరు వచ్చినట్టయితే మీరు ఇక్కడ ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఏపీలో నివాసం ఉండే అభ్యర్థులందరూ కూడా ఇక్కడ నో అని పెట్టవలెను. ఆ తర్వాత మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్, ఫోటో అనేది తప్పనిసరిగా రీసెంట్ ఫోటో అయి ఉండవలెను. ఆ ఫోటోను కూడా కావలసినంత సైజుకు మార్చుకొని మీరు ముందుగానే స్కాన్ అనేది చేసుకొని ఉండవలెను. దాంతో పాటుగా మీ యొక్క సిగ్నేచర్ను కూడా సైజులో మాత్రమే మీరు స్కాన్ చేసి ఉంచుకోవలెను. తదుపరి ఈ ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క ఫోటోను, సిగ్నేచర్ను మీరు అప్లోడ్ చేసిన వెంటనే అది కరెక్ట్ ఫార్మాట్లో ఉంటే ఓకే అవుతుంది. అదర్వైజ్ సైజ్ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ విధంగా ఒక బాక్స్ అనేది మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ సైజును మార్చుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ను ప్రెస్ చేయవలెను. అలా సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేయగానే 2వ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా మీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అంటే మీరు ఎక్కడెక్కడ చదివారు, ఏ ఏ జిల్లాలలో చదివారు అనే ఆప్షన్స్ మీరు నింపవలసి ఉంటుంది. ముఖ్యంగా 2 రకాలు, రెగ్యులర్, ప్రైవేట్. రెగ్యులర్గా బడికి వెళ్ళి పరీక్షలు రాసి స్కూల్ నుండి పాస్ అయిన వారిని రెగ్యులర్ విద్యార్థులని పిలుస్తారు. వారి యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ పై భాగంలో రెగ్యులర్ అని కనిపిస్తుంది. సో ఈ రెగ్యులర్ అనేది ప్రైవేట్ పాఠశాల వాళ్ళకు ఉంటుంది, ప్రభుత్వ పాఠశాల వాళ్ళకి ఇద్దరికి కూడా ఉంటుంది. ప్రైవేట్ అంటే ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ అనేవారు బడికి వెళ్లకుండానే నేరుగా 10వ తరగతిని ప్రైవేట్ విభాగంలో పరీక్షలు రాసి పాస్ అయిన వారు.
అదేవిధంగా గతంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు గుర్తింపు లేకున్నను పిల్లలను అక్కడ చేర్చుకొని చదువు చెప్పి తీరా 10వ తరగతి పరీక్షలు మాత్రం ప్రైవేటు విభాగంలో రాయించారు. అటువంటి వారందరూ కూడా ప్రైవేట్ విభాగానికి చెందుతారు. వారి యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో పై భాగంలో ప్రైవేట్ అనే విషయం మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ విద్యార్థులు అయినచో రెగ్యులర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అనే ఈ తరగతులు ఏ జిల్లాలలో చదివారు వాటి వివరాలు మీకు కనిపిస్తాయి. దీని ఆధారంగానే మీరు ఏ జిల్లాలో లోకల్ అవుతారో అనే విషయం నిర్ధారింపబడుతుంది. ఒకవేళ ఒక అభ్యర్థి మొదటి 3 ఏళ్ళు ఒక జిల్లాలో, తర్వాత 4 ఏళ్ళు మరొక జిల్లాలో చదివారు అనుకుందాం. మొదటి 3 ఏళ్ళు అనంతపురంలో, నెక్స్ట్ 4 ఏళ్ళు కర్నూలులో చదివారు అనుకుందాం. అలాంటప్పుడు ఎక్కువ ఏళ్ళు ఈ అబ్బాయి కర్నూలులో ఉన్నాడు కాబట్టి హీ బిలాంగ్స్ టు కర్నూలు అవుతుంది. అలా కాకుండా ఒక అబ్బాయి 3 ఏళ్ళు, ఆ తర్వాత 2 ఏళ్ళు, ఆ తర్వాత మరొక 2 ఏళ్ళు, అనంతపూర్లో 3 ఇయర్స్, కడపలో 2 ఇయర్స్, కర్నూలులో 2 ఇయర్స్ చదివినచో ఆ అబ్బాయి అనంతపూర్కు చెందిన వాడుగా మనం పరిగణించవలసి ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రైవేట్ విద్యార్థులు అయినచో ఈ విధంగా డైలాగ్ బాక్స్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ ఇయర్ అయితే 10th క్లాస్ అనేది మీరు పాస్ అయ్యారో ఆ ఇయర్లో మీరు ఏ జిల్లాలో పరీక్ష రాశారు, ఆ తర్వాత అంతకంటే ముందు ఇయర్, ప్రిసీడింగ్ 1st ఇయర్, ప్రిసీడింగ్ 2nd ఇయర్, ప్రిసీడింగ్ 3rd ఇయర్, ప్రిసీడింగ్ 4th ఇయర్, ప్రిసీడింగ్ 5th ఇయర్, ప్రిసీడింగ్ 6th ఇయర్, వీరికి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. సో వీరి కోసం ప్రత్యేకంగా ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాబోయే వీడియోలో ఆ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా పూరించాలో కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రైవేట్ విద్యార్థులు ఈ విధంగా, రెగ్యులర్ విద్యార్థులు ఈ విధంగా నింపవలసి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని చివరిలో మీరు ఏ జిల్లాకు చెందుతారో ఆ జిల్లా అనేది మీ యొక్క స్థానికత అవుతుంది. సో స్టడీని బేస్ చేసుకుని లోకల్ అవుతారు, మీరు వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మీరు లోకల్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా రాష్ట్ర విభజన తరువాత ఏపీకి వచ్చినట్లయితే వారు మాత్రమే ఎస్ అని, మిగతా వారందరూ తప్పనిసరిగా నో అని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తరువాత ఈ విధంగా అకాడమిక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి, మీరు 10వ తరగతి చదివారా, చదివినట్టయితే ఎస్ అని, లేకుంటే నో అని. అందరూ చదివి ఉంటారు కాబట్టి ఎస్ అని ప్రెస్ చేయండి. ఇలా ఎస్ అని ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఎస్, ఏ బోర్డులో 10th క్లాస్ చదివారు, ఏ మీడియంలో చదివారు, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. తదుపరి హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్, మీరు ఇంటర్మీడియట్ చదివారా, చదివినట్టయితే ఎస్ అని, చదవకపోతే నో అని. ఇలా ఎస్ ప్రెస్ వెంటనే ఈ విధంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఏ కోర్స్, ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా, ఏ బోర్డు, ఏ మీడియము, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, హాల్ టికెట్ నంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4. ఎంపీసీ వాళ్ళకు సబ్జెక్ట్ 4 ఉండదు కాబట్టి ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఆ తర్వాత హ్యావ్ యూ స్టడీ డిగ్రీ, మీరు డిగ్రీ చదివారా, చదివి ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని. ఎస్ అని పెడితే మరలా ఇలాంటి బాక్స్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. అందులో ఏ డిగ్రీ, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఎలా పాసింగ్ ఎప్పుడు అనే డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అదేవిధంగా హ్యావ్ యూ స్టడీడ్ పీజీ, మీరు పీజీ చదివారా, చదువు ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని. చివరగా హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్, మీరు ఏపీ టెట్ అనేది రాశారా. ఇక్కడ ఏపీ టెట్ అని ఉంది కానీ సీటెట్ అని లేదు. సో మీరు ఏపీ టెట్ రాయకుండా సీటెట్ రాసినను మీరు ఎస్ అని ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఏపీ టెట్, సీటెట్, టైప్ ఆఫ్ టెట్, ఏపీ టెట్, సీటెట్, పేపర్, ఏ పేపర్, ఆ తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేవి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది.
తదుపరి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, మీరు వృత్తిపరంగా ఏమి చదివారు, డిఎడా, బిఎడా, ఎంఎడా. సో డిఎడ్ కాబట్టి డిఎడ్. ఆ తర్వాత మెయిన్గా యూనివర్సిటీ. ఎస్, డిఎడ్ వారికి యూనివర్సిటీ ఉండదు కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం, ఏ మీడియం, మెథడాలజీ, అన్ని మెథడ్స్ ఉంటాయి కాబట్టి నో సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలను. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఒకవేళ డిఎడ్తో పాటుగా మీరు బిఎడ్ కూడా చేసినట్టయితే ప్లస్ను క్లిక్ చేసిన వెంటనే బిఎడ్కు సంబంధించిన కాలమ్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. అలా పూర్తి చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ను క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్, దెన్ ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అనే ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మన యొక్క బేసిక్ డీటెయిల్స్, ఆ తర్వాత మన యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్, ఆ తర్వాత టెట్, ఆ తర్వాత ఈ క్వాలిఫికేషన్ను బట్టి మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ డిఎడ్ మాత్రమే పెట్టాము కాబట్టి ఎస్జిటి అనే ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్, వెరిఫై అండ్ కన్ఫర్మ్, మనం వెరిఫై చేయాలి. వెరిఫై కన్ఫర్మ్, వెరిఫై కన్ఫర్మ్, వెరిఫై కన్ఫర్మ్, వెరిఫై కన్ఫర్మ్, వెరిఫై కన్ఫర్మ్, వెరిఫై కన్ఫర్మ్. ఎస్, కన్ఫర్మ్ అని బటన్ ప్రెస్ చేసిన వెంటనే మరలా ఈ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. మనం సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అన్న తర్వాత మనం ఓకే బటన్ ప్రెస్ చేయవలెను. ఆ తర్వాత ఈ విధంగా ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ అనే 3 విభాగాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ పోస్ట్ అనే విభాగంలో మీరు ఎన్ని పోస్టులకు అర్హత సాధించారు అనే విషయం మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నేను ఎస్జిటికి మాత్రమే పోటీ పడడానికి అవకాశము ఉంది. ఈ బాక్స్ అనేది మనం చెక్ చేసి మీరు ఏ జిల్లాలో పోటీ పడాలనుకుంటున్నారు, ఒకవేళ మీ యొక్క సొంత జిల్లాలో పోస్ట్ తక్కువగా ఉన్నచో మీరు పక్క జిల్లాలో కూడా మీరు పోటీ పడవచ్చు. ఒకవేళ మీరు పక్క జిల్లాలో రాయాలనుకుంటే పక్క జిల్లాలో ఎన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారో అనే విషయం మీకు కావాలంటే వ్యూ మోర్ అనే దగ్గరికి వెళ్తే పక్క జిల్లాలో కర్నూలు జిల్లాలో అనంతపూర్ అభ్యర్థి 166 పోస్టులకు పోటీ పడవచ్చు. అనంతపూర్ అబ్బాయి చిత్తూరు జిల్లాలో 86 పోస్టులకు పోటీ పడవచ్చు. అనంతపూర్ వద్దు అనుకుంటే కర్నూలులో 166 ఉన్నాయి, చిత్తూరులో 86 పోస్టులకు మీరు పోటీ పడవచ్చు. సో ఇక్కడ ఎస్జిటి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి యు ఆర్ నౌ అప్లయింగ్ ఫర్ 1 పోస్ట్. ఒక పోస్టుకు 750 రూపాయలు మనం పే చేయవలసి ఉంటుంది. యూ హ్యావ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 750. ఒక పోస్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నేను ఒక 750 రూపీస్ అనేది పే చేయవలసి ఉంటుంది. అనంతపూర్ వాసిగా అనంతపూర్లో ఎగ్జామ్ రాయదలుచుకుంటే అనంతపూర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా నేను కర్నూలులో పరీక్ష రాయాలనుకుంటున్నాను కాబట్టి నేను కర్నూలు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కింది భాగంలో ఈ విధంగా యు హ్యావ్ సెలెక్టెడ్ నాన్ లోకల్ పోస్ట్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది. మనకు సమ్మతమే అయితే ఓకే మనము క్లిక్ చేయవలెను. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీ ఎంచుకున్న జిల్లాలలో మీరు ఏ జిల్లాలో అయితే పరీక్ష రాయదలుచుకున్నారో ఆ జిల్లాలో ఎస్జిటి విభాగంలో ఎన్ని రకాల పాఠశాలలు ఉన్నాయి, గవర్నమెంట్, లోకల్ బాడీస్, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపల్ కార్పొరేషన్, ఈ విధంగా 4 రకాల పాఠశాలలు ఉన్నాయి. అందులో ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే నీ యొక్క ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు, దేంట్లో ముందుగా జాయిన్ అవుతావు అంటే మనం ముందుగా నాకు మున్సిపల్ కార్పొరేషన్ కావాలి, ఇది నొక్కితే ఆటోమేటిక్గా అది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మున్సిపాలిటీస్ సెకండ్ ఆప్షన్, నెక్స్ట్ గవర్నమెంట్ లేదా లోకల్ బాడీస్, నెక్స్ట్ చివరగా ఆశ్రమ పాఠశాలలు 4th ఆప్షన్. ఈ విధంగా మనము ఆప్షన్స్ అనేవి ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ డిఎస్సి అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నారు అనేది ముఖ్యంగా 5 ప్లేసెస్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో బెంగళూరు, బెరంపూర్, చెన్నై, హైదరాబాద్, ఖమ్మం, కోదాడ్,
ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలలో మీకు సెంటర్లు కేటాయించారు. సో ముందుగా మీరైతే మీ సొంత జిల్లా ఇచ్చుకోండి, ఆ తర్వాత పక్క జిల్లా, ఆ తర్వాత మీరు పక్క రాష్ట్రం కూడా ఇచ్చుకోవచ్చు. ఎస్, ఒక్కసారి మీరు సెంటర్స్ అనేవి ఎంచుకున్న తర్వాత మార్చడానికి వీలు ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్? మీరు యొక్క ఈ ప్రయారిటీని సబ్మిట్ చేస్తున్నారా? ఎస్ అన్నప్పుడు మనం సెండ్ ఓటీపీ అని ప్రెస్ చేస్తే ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ అది నొక్కిన వెంటనే ఈ విధంగా మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. పేమెంట్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది విజయవంతంగా సబ్మిట్ కావడం జరుగుతుంది. కాబట్టి టైం చాలా ఉంది, చాలా మార్పులు వస్తాయి. కాబట్టి తొందరపడి ముందే చేయకుండా అన్నీ ఆలోచించి అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టవలసి ఉంటుంది.